औज़ुबिल्लाहि बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाह वस्सलातु वस्सलामु अला रसूलिल्लाह अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। नाज़रीन, मैं हकीम मोहम्मद अब्दुल जलील हैदराबाद तेलंगाना इंडिया से आपसे मुखातिब हूँ। నా పేరు మొహమ్మద్ అబ్దుల్ జలీల్ హైదరాబాద్ తెలంగాణ ఇండియాతో నేను మాట్లాడుతున్నాను. మన దగ్గర ఈ మొత్తం మందులు తయారవుతాయి. ఈ మందు చాలా మంచి మందు ఉన్నది. ఇవాళ రేపు లివర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎన్నో లక్షలు కోట్లు అవుతున్నాయి. గరీబులు అది చేయలేకపోతున్నారు. ఆ గరీబుల కోసం కూడా ఇది చాలా పనికి వస్తుంది. ఇది లివర్ ఇన్లార్జ్ అయిందనుకో, లివర్ ఎప్పుడు ఇన్లార్జ్ అయిందనుకోండి అప్పుడు అది గుండె కూడా పెద్దగైపోతుంది. అందుకని దీనికి ఇన్లార్జ్ కానియద్దు ఒకటి. రెండోది ఏంటంటే దీంట్లో స్వెల్లింగ్ వస్తుంది, ఎప్పుడన్నా ఆ స్వెల్లింగ్ రానియద్దు. మూడోది ఏంటంటే దీంట్లో వీక్నెస్ వస్తుంది చాలా లివర్లో, ఆ వీక్నెస్ రానియద్దు, దానికి బలం ఇస్తుంది. దాంట్లో ఎప్పుడన్నా దాంట్లో బర్నింగ్ సెషన్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ చాలా వస్తుంది, అది రానియదు. ఒక్కొక్క పరి చల్లగా అయిపోతుంది. ఇది లివర్ చల్లగా అయిపోతే ఏదేదో బీమారీలు వస్తుంది, అది కూడా కానియదు. దానికి నార్మల్ పెడుతుంది. చాలా మంచి పౌడర్ ఉన్నది ఇది. రెండోది ఏంటంటే ఇది ఆర్బీసీ దీంట్లోనే అవుతుంది, లివర్లోనే. అచ్చా, రెండోది ఏంటంటే మన స్ప్లీన్ ఉన్నది. స్ప్లీన్ ఇక్కడ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. డబ్ల్యూబీసీ దాంట్లోనే వస్తాయి, పుడతాయి. ఆ డబ్ల్యూబీసీ మన స్ప్లీన్ ఏమైనా అయిందనుకోండి, డబ్ల్యూబీసీ కింద మీద అయిందనుకో, ప్లేట్లెట్ క్యాన్సర్, టీబీ, ఏదేదో పెద్ద పెద్ద బీమారులు వస్తాయి. చాలా చెడ్డ బీమారులు ఉంటాయి అవి. అది కూడా ఖరాబ్ కానియదు, అది రానియదు. అది ఇన్లార్జ్ అయిందనుకో, కడుపు పెద్దగా కాళ్ళు చేతులు ఇట్లా అయిపోతాయి. మంచిది. అది కూడా ఇన్లార్జ్ కూడా కానియదు. దీనికి స్వెల్లింగ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి, అది స్వెల్లింగ్ రానియదు. అది షిరింక్ అయిపోతుంది, అది షిరింక్ కూడా కానియదు. ఇది చాలా మంచి ఫార్ములా ఉన్నది. ఇది మన ఇండియాలో పెద్ద హకీం ఉండే, ఆయనది ఇది ఫార్ములా. మూడోది ఏంటంటే ఇది ఎక్కువ 3-4 విత్తులు కడుపులో వేస్తుంది. ఇది బ్లాక్ కలర్ది. దానికి కఫం ఏమో అంటారు తెలుగులో, మన దీంట్లో ఉర్దూలో దానికి సౌదా అంటారు. అది పడితే మనకు ఆకలి అవుతుంది. అది ఎక్కువ పడింది అనుకోండి, ఎక్కువ ఆకలి చాలా తింటూనే ఉంటారు, దొడ్డుగైపోతారు. మెలంకోలీ, మేనియా అసంటి వాళ్ళకి చాలా అవుతుంది. అది కానియద్దు. రెండోది ఏంటంటే అది బ్లాక్ అయిపోతుంది, దాని రూట్. అది పడకుంటే ఆకలే కాదు, చాలా పరేషాన్ ఉంటుంది. ఆకలి కాకుంటే రక్తం తక్కువ అయిపోతుంది శరీరంలో, అది కూడా కానియద్దు. ఇది స్ప్లీన్కి కూడా ఇది నార్మల్ పెడుతుంది. మూడోది స్టమక్. మన కడుపులో మేము తింటామో, మందు తినాలి, బిర్యానీ తినాలి, ఏం తినని, అది కడుపు మంచిగా ఉంటేనే అది డైజెషన్ సరిగా అవుతుంది, మన శరీరంకు తగ్గుతుంది. ఈ 3 ఆర్గన్స్కి చాలా బలం ఇస్తుంది, దానికి మంచిగా పెడుతుంది, బలం ఇస్తుంది, దానికి ఖరాబ్ కానియదు. సబ్ తారీఫ్ అల్లాహ్ కో సదావారే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.